మన గడియారం ప్రతి సెకనుకు టిక్ టిక్ అని కొట్టుకుంటుంది. మనం దాన్ని నిరంతరం గమనిస్తూనే ఉంటాం. కాని అసలు టైం అనేది నిజంగా ఉందా? లేక అది మన మెదడు సృష్టించుకున్న ఒక ఇల్యూషన్ మాత్రమేనా? ఫిజిసిస్ట్స్ ప్రకారం టైం అనేది ఒక నది లాంటిది. అది ఏకపక్షంగా. కొన్ని అడ్వాన్స్డ్ థియోరీస్ టైం అనేది కేవలం ఒక హ్యూమన్ పర్సెప్షన్ అని చెప్తున్నాయి. మనం గతంలో జరిగిన సంఘటనలను గుర్తుంచుకుంటాం, భవిష్యత్తు గురించి ఆలోచిస్తాం. అందుకే టైం అనేది మన అనుభవాలను ఆర్గనైజ్ చేయడానికి ఉపయోగించే ఒక సాధనం మాత్రమే అని కొందరు ఫిలాసఫర్స్ వాదిస్తారు. మనం గతంలో జరిగిన సంఘటనలను గుర్తుంచుకుంటాం, భవిష్యత్తు గురించి ఆలోచిస్తాం. అందుకే టైం అనేది మన అనుభవాలను ఆర్గనైజ్ చేయడానికి ఉపయోగించే ఒక సాధనం మాత్రమే అని కొందరు ఫిలాసఫర్స్ వాదిస్తారు. అయితే ఆల్బర్ట్ ఐన్స్టైన్ సిద్ధాంతం ప్రకారం టైం అనేది స్పేస్తో ముడిపడి ఉన్న ఒక రియాలిటీ. కాంతి వేగంతో ప్రయాణించే ఒక వ్యక్తికి కాలం నెమ్మదిగా కదులుతుంది. దీన్నే టైం డైలేషన్ అని అంటారు. ఇది ఒక ఫిలాసఫీ కాదు, ఖచ్చితమైన మ్యాథమెటికల్ ఈక్వేషన్స్తో ప్రూవ్ చేయబడిన సైంటిఫిక్ రియాలిటీ. కాబట్టి టైం అనేది కేవలం గడియారంలో చూసే అంకెలు మాత్రమే కాదు. అది మన ఆలోచనలకు, మన విశ్వం యొక్క కదలికలకు సంబంధించిన ఒక లోతైన కాన్సెప్ట్ కదా.